కేవలం 2 సినిమాలైనా సెట్స్ మీద ఉండేలా చూసుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఈ నెలాఖరుకు కల్కి 2898 AD రిలీజ్ అవుతుండడంతో త్వరలోనే నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. The most awaited కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కల్కి వర్క్ ఫినిష్ చేసిన డార్లింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ స్టేజ్లో ఉంది. సలార్ 2, స్పిరిట్ సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అయితే ఈ లైనప్లో చేంజెస్ చేస్తున్నారు ప్రభాస్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సలార్ 2, స్పిరిట్లను పక్కన పెట్టి హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ మూవీకి ఓకే చెప్పారు ప్రభాస్. వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఫస్ట్ టైం వార్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తూ ఉండడంతో ఫౌజీ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికీ ఫౌజీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందన్నారు దర్శకుడు హను రాఘవపూడి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. హను సినిమా లైన్లోకి రావడంతో స్పిరిట్, సలార్ 2 డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రాజాసాబ్ తర్వాత ఫౌజీ, స్పిరిట్ సినిమాలను ప్యారలల్ గా షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత సలార్ 2ని పట్టాలెక్కిస్తారు. అంటే సలార్ ఆడియన్స్ ముందుకు రావడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుందన్నమాట. ప్రజెంట్ బాబీ డైరెక్షన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న బాలయ్య నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కాంబోని రిపీట్ చేయబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకీ ఏంటా మూవీ? బాలయ్య తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను రెగ్యులర్ బాలయ్య మక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న నందమూరి హీరో ఆ తరువాత చేయబోయే సినిమాలో మాత్రం కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తారన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. బ్లాక్ బస్టర్ కాంబో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అఖండ సీక్వెల్ అన్న ప్రచారం జరిగినా ఇంతవరకు అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా బాలయ్య నెక్స్ట్ మూవీకి సంబంధించి మరో న్యూస్ ట్రెండ్ అవుతోంది. బాలయ్య బోయపాటి కాంబోలో రాబోయే నెక్స్ట్ మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ అమరావతిలోనే చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఏపీ ప్రభుత్వం మూవీ షూటింగ్స్ కు ఎలాంటి రాయితీలు ఇవ్వనుందన్న విషయాన్ని ఇండస్ట్రీకి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేస్తున్నారట నందమూరి నటసింహం. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సింహ, లెజెండ్, అఖండ సినిమాలో ఒకదాన్ని మించి ఒకటి వసూళ్లు సాధించాయి. దీంతో ఈ కాంబినేషన్ లో రాబోయే నెక్స్ట్ మూవీ మీద కూడా అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునే రేంజ్ కథను సిద్ధం చేస్తున్నారు బోయపాటి. ఈ సినిమాతో బాలయ్య మరోసారి తన రికార్డులు తానే బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. సాధారణంగా ఓ మాస్ హిట్ పడితే హీరోలు ఇక అదే జాన్రాని కంటిన్యూ చేస్తారు. కమర్షియల్ స్టార్ గా కెరీర్ కంటిన్యూ కావాలంటే మాస్ ఇమేజ్ ని అలానే మెయింటైన్ చేయాలి. కానీ నాని మాత్రం ఆ ఫార్ములాని ఫాలో అవటం లేదు. ఒక్కో సినిమాని ఒక్కో డిఫరెంట్ జాన్రాలో ట్రై చేస్తున్నారు నేచురల్ స్టార్. దసరా సినిమాతో తన ఇమేజ్ ని తానే బ్రేక్ చేశారు నాని. ఎక్కువగా రొమాంటిక్, లవర్ బాయ్ రోల్స్ మాత్రమే చేసిన నేచురల్ స్టార్ ఒక్కసారి ఊరమాస్ లుక్ లో షాక్ ఇచ్చేశారు. అయితే ఈ చేంజ్ ఓవర్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. అందుకే నాని కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా. దసరాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేసిన నాని ఆ క్రేజ్ ని అలానే కంటిన్యూ చేయాలనుకోలేదు. అందుకే అంత బిగ్ హిట్ తర్వాత ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. హాయ్ నాన్న మూవీతో మరోసారి తనకు బాగా పట్టున్న జాన్రాలో సక్సెస్ అందుకున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సరిపోదా శనివారం సినిమాలో మరో యాంగిల్ చూపించబోతున్నారు నేచురల్ స్టార్. దసరా సినిమాలో ఊరమాస్ గా కనిపించిన నాని నెక్స్ట్ మూవీలో మాస్ విత్ క్లాస్ గా కనిపించబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా సరిపోదా శనివారం సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో రిలీజ్ అయింది. హీరో ఎలివేషన్ నేపథ్యంలో రూపొందించిన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఈ సాంగ్ లో రివీల్ చేశారు. దీంతో మాస్ యాక్షన్ జాన్రాలో నానికి మరో హిట్ పడినట్టే అంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా ట్రెండ్ లో ఒక భాషలో పాపులర్ అయిన నటులు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ అందరికన్నా ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పుడు సొంత ఇండస్ట్రీలో కన్నా ఇతర ఇండస్ట్రీస్ లో బిజీగా సినిమాలు చేస్తున్నారు ఫహద్. కరోనా దెబ్బకు చాలా మంది నటులకు అవకాశాలు తగ్గిపోతే ఒక్క హీరో మాత్రం ఫుల్ బిజీ అయ్యారు. అప్పటి వరకు మలయాళ స్టార్ గా మాత్రమే ఉన్న ఫహద్ ఫాజిల్ కోవిడ్ తరువాత గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నారు. లాక్డౌన్ టైంలో ఓటీటీ రిలీజ్ల తరువాత వరుస సక్సెస్ లు సాధించిన ఫాఫా డిజిటల్ సూపర్ స్టార్ గా అవతరించారు. డిజిటల్ రిలీజ్ల కారణంగా అదర్ లాంగ్వేజెస్ లోనూ పాపులర్ అయిన ఫహద్ కు నైబర్ ఇండస్ట్రీస్ నుండి కూడా ఆఫర్స్ క్యూ కట్టాయి.
ముఖ్యంగా విక్రమ్ సినిమాలో చేసిన పోలీస్ క్యారెక్టర్ ఫహద్ ఇమేజ్ ను డబుల్ చేసింది. దీంతో ఫఫా డేట్స్ కోసం మేకర్స్ క్యూ కట్టారు. పుష్ప పార్ట్ 1 లో కొన్ని నిమిషాల పాటు మాత్రమే తెర మీద కనిపించినా నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేశారు ఫహద్. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆకట్టుకున్నారు ఈ మలయాళ స్టార్. ఇప్పుడు పుష్ప 2తో ఫుల్ లెంగ్త్ రోల్లో తన విలనిజం చూపించబోతున్నారు. సౌత్ లో ఫహద్ క్రేజ్ చూసిన నార్త్ మేకర్స్ బాలీవుడ్ మూవీస్ కోసం ఈ టాలెంటెడ్ స్టార్ ను అప్రోచ్ అవుతున్నారు. దీంతో మలయాళంలో కంటే ఇతర భాషల్లోనే ఎక్కువ బిజీ అవుతున్నారు ఫహద్ ఫాజిల్. ఆగస్ట్ 15th ప్రజెంట్ ఈ డేట్ కోసం టాలీవుడ్ లో సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ ఓ పాన్ ఇండియా సినిమా బరిలో ఉన్న ఇదే డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడడం వెనుక రీజన్ ఏంటి? అసలు ఈ ఇయర్ ఇండిపెండెన్స్ డే వీక్ కి ఎందుకంత కాంపిటీషన్? ఇండిపెండెన్స్ డేకు పుష్పగడి రూల్ స్టార్ట్ అవుతుందని ఎప్పుడూ అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న సుకుమార్ ఆ టైంకు సినిమా సిద్ధం చేయడం కష్టంగా కనిపిస్తోంది. ఇంకా అఫీషియల్ గా చెప్పకపోయినా పుష్ప 2 రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న వార్తలు మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆగస్టు 15న రిలీజ్ అంటూ డబుల్ ఇస్మార్ట్ టీం నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుష్ప 2 రిలీజ్ వాయిదా పడింది కాబట్టి పూరి టీం బరిలో దిగుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో ఇండిపెండెన్స్ డేకి ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు ఇస్మార్ట్ శంకర్. సెప్టెంబర్ 27న రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న లక్కీ భాస్కర్ కూడా ఇప్పుడు ఆగస్టు 15 డేట్ వైపు చూస్తున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో 2-3 సినిమాలకు స్పేస్ ఉంటుంది. అందుకే దుల్కర్ మూవీ టీం కూడా ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది. అయితే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. నార్త్ లో మంచి క్రేజ్ ఉన్న తన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సౌత్ కే అంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. బ్లాక్ బస్టర్ మూవీతో బాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేసిన ఈ బ్యూటీ తనకి ఈ రేంజ్ తెచ్చిపెట్టిన టాలీవుడ్ తర్వాతే ఏ వుడ్ అయినా అని గట్టిగా చెప్తున్నారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక షార్ట్ టైంలోనే బాలీవుడ్ లో బిగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేశారు రష్మిక మందన్న. డిఫరెంట్ మూవీస్ తో మంచి నటిగా నార్త్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అదే టైంలో యానిమల్ లాంటి కమర్షియల్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గాను ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఉన్నా ఎక్కువగా సౌత్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ తెలుగులో పుష్ప 2తో పాటు రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా సినిమాల్లోనూ నటిస్తున్నారు. హిందీలో మాత్రం చావా మూవీ మాత్రమే చేస్తున్నారు. యానిమల్ ఇచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ వరుసగా బాలీవుడ్ సినిమాలు కమిట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అలా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు రష్మిక. తన ఫస్ట్ ప్రయారిటీ తెలుగు సినిమానే అంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్స్ కూడా రష్మిక కోసం డిఫరెంట్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జరుసోయో.